రైట్. ఇది ఇట్లా ఉంటే ఇక నిన్న బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన బర్త్డే సందర్భంగా తిరుపతికి పోయిండు, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చిండు. వస్తూ ఊక రాక ఏం చేసిండంటే టీటీడీలో వేరే మతస్థులు కొలువులు చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వేరే మతస్థులకు కొలువులు ఎట్లా ఇస్తారు? మసీదులల్లా చర్చిలల్లా హిందువులకు కొలువులు ఇస్తున్నారా? 1000 మంది ఉన్నారు మొత్తము టీటీడీలో పనిచేసే వాళ్ళు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఇతర మతస్థులు. వాళ్ళందరినీ వెంటనే తొలగించాలి, లేకపోతే మంచిగా ఉండదని చెప్పేసి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిండు. ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో 1000 మందికి పైగా అన్యమతస్థులు పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్యమత ఉద్యోగులకు హిందూ సనాతన ధర్మంపై విశ్వాసం లేదని టీటీడీ పాలక మండలి వెంటనే స్పందించి వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తన బర్త్డే సందర్భంగా శుక్రవారం నాడు ఆయన శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్థులకు ఎట్లా కొలువులు ఇస్తారు? 1000 మంది అన్యమతస్థులు ఉద్యోగాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి టీటీడీ పాలక వర్గం మీద కూడా ఆయన కొంత ఫైర్ అయ్యిండు. హిందువులంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడో వాళ్ళని నియమించారు అని చెప్పి మేం కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో కొలువులు చేస్తున్నారు, కొన్నేళ్ల క్రితం అయిందని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద వేరే మతస్థులకు నమ్మకం ఉండదు కాబట్టి వాళ్ళని తొలగించి ఆ ప్లేస్లో హిందూ మతస్థులకే కొలువులు ఇవ్వాలి. రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు టీటీడీలో చేస్తే కుదరదు. మసీదులల్లా చర్చిలల్లా బొట్టు పెట్టుకునే హిందువులకి, హిందుత్వం ఆచరించే వాళ్ళకి కొలువులు ఇస్తారా? అక్కడ హిందువులకు ఎట్లా కొలువులు ఇయ్యరో టీటీడీలో హిందూ దేవాలయాల్లో కూడా ఇతర మతస్థులకు కొలువులు ఇవ్వద్దని చెప్పేసి ఆయన టీటీడీకి కొంత గట్టిగా ఇచ్చేసిండు. సో ధూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలతో పాటు పురాతన ఆలయాలను కూడా టీటీడీ కాన్సన్ట్రేషన్ చేయాలి. దాని మీద దృష్టి పెట్టి కొంచెం ధూపదీప నైవేద్యాలు ఏవైతే ఆ గుడులలో ఉన్నాయో వాటిని ప్రభుత్వం టీటీడీ ఇది పెట్టి అందులో ఆలయాలను అభివృద్ధి చేయాలి. మస్తు నిధులు వస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి, కాబట్టి ఆ నిధులను అటువైపు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ అన్నాడు నిన్న. అది అట్లా ఉంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కొంత మైలేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తానికి